టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రవి నాయక్ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం సీతారాం తండాలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉందని, టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని నియమించడం సంతోషకరమని, గెలిపే లక్ష్యంగా పనిచేసి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఎవరైతే పార్టీని వీడి వెళ్తున్నారో వాళ్ళతో ఎటువంటి నష్టం లేదని, పాత వాళ్ళు వెళ్ళిపోతే కొత్త వారు అనేక మంది పార్టీలోకి చేరతారని తెలపడం జరిగింది. ఆ యొక్క గెలిచే వ్యక్తిని నియమించిన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు. ఏదైనా కేసీఆర్ గారు ఏదైనా ఆలోచన చేసి ఏ బీఫామ్ ఇవ్వాలనుకున్నా కానీ అభ్యర్థులను మాత్రము ఖచ్చితంగా ఆయన గెలిచే క్యాండిడేట్లనే ఇస్తారనే నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లాలో ఖచ్చితంగా మనం ఎంపీ అభ్యర్థిని గెలవబోతున్నాం. ఎంపీ అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి, అదేవిధంగా మరి ఎంపీ అభ్యర్థి గెలుస్తాడనే నమ్మకం ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా మెదక్ జిల్లాలో బలంగానే ఉంది. దాంట్లో ఎవరు కూడా సందేహపడవలసిన అవసరం లేదు, ఎవరు కూడా మరి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే, చాలామంది మేము అక్కడక్కడ వెళ్తున్నప్పుడు వాళ్ళు మాకు అడిగే ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. మరి మన పార్టీలో నుంచి చాలామంది సీనియర్లు వెళ్ళిపోతూ ఉన్నారు కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. మేము వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తా ఉంటాం. ఇప్పుడు కూడా మీ ద్వారా ఒక సమాధానం చెప్పబోతా ఉన్నాం. ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే అక్కడ ఇక్కడ ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీలో, ఈ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ పార్టీలో అని తిరిగే వాళ్ళు మాత్రమే వెళ్ళిపోతా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి జెండా మోసిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్నోళ్ళు ఇట్లనే ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇట్లనే ఉంటారు. వాళ్ళు గెలిపిస్తారు, గెలిపించి వాళ్ళే తర్వాత ముందుండి నడిపించేది. కాబట్టి అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరిగేటోళ్ళను వాళ్ళని చూసి ఎవరు కూడా మరి భయపడనక్కర్లేదు, ఎవరు కూడా సందేహపడనక్కర్లేదు. ఎందుకు సందేహపడవద్దు అంటే, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.